యేసుక్రీస్తు ప్రేమ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అనే ఉద్దేశంతో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం పట్టణంలోని మార్వాడి బజార్ సెంటర్ చర్చ్ నుండి ర్యాలీగా బయలుదేరిన యువత సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుండి ఇంద్ర చౌక్ మీదుగా బిలో మైన్ గ్రౌండ్ చేరుకున్న రన్ ఫర్ జీసస్ ర్యాలీ గ్రౌండ్ లో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్ కొట్రిక జనార్దన్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉద్దేశించి యేసుక్రీస్తు 45 రోజుల పాటు అనుభవించిన అనేక కష్టాల తర్వాత మరణించిన 3వ రోజు పునరుద్ధాతుడైన ప్రభువైన యేసుక్రీస్తు గురించి కోవాలి అని మెథడిస్ట్ సెంటర్ చర్చ్ నుంచి యువత మరియు సంఘ సభ్యులైన పెద్ద సంఖ్యలో బయలుదేరి క్రీస్తు యొక్క శాంతి, ప్రేమ, ఐక్యత సందేశాలను ప్రజలకు తెలపాలి. పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, సేవ, త్యాగ మార్గం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో పెరుగుతున్న విభేదాలు తొలగించి ప్రేమ, శాంతి, ఐక్యత నెలకొల్పడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది అని అన్నారు. మన జీవితంలో చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో విభేదాలు తొలగించేలా ఉన్నాయి. వాటిని తొలగించేది ఒక శక్తి, ప్రేమ. ఈరోజు మనం పరుగుదీసింది కేవలం శారీరకంగా కాదు, ఓ గొప్ప సందేశం కోసం విశ్వాసంతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో పాస్టర్స్ అంతారం, పాస్టర్ భాస్కర్, దారూర్ విజయ్ కుమార్, పాస్టర్ కందనెల్లి అబ్రహం, సంకిరెడ్డిపల్లి బాలరాజు, బోమ్రాస్పేట్ జాన్, తిమ్మాయిపల్లి శ్యామ్, సంపత్ కుమార్, మంబాపురం కలిమిల దేవదాస్, అశోక్, పాస్టర్ దినకర్, ప్యాటి, యవనస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇదే చూసుకోవాలి అందరూ. ఇప్పుడు ఇదేంటంటే చిన్న పిల్లలకి ఫుల్ ఎక్కువ పవర్ ఉంటుంది, పెద్ద ఏదో అంటే ఎనర్జీ తక్కువ అవుతూ ఉంటుంది. కానీ పెద్ద అందరూ ఆడుతారు. ఇక అందరికంటే చిన్న పిల్లలు ఎవరున్నారు? ఇక వాళ్ళు మాత్రం అందరూ పెద్దలు ఆడుతున్నారు. దేవుని గొప్ప రక్షణ మరి ఉదయించును గాక. ప్రతి మనిషి హృదయం యేసు వైపు చూస్తూ ప్రత్యేకమైన అద్భుతమైన రక్షణను పొందుటకు దేవుడు సాయం చేయను గాక. ఈ సమయంలో మరి స్టెఫెన్ పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు మన పట్టణం నిమిత్తమై. మహాగణుడైన మా తండ్రి, జీవం కలిగిన ప్రభువా,
तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। राजाओं का राजा कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु सुकाराम, यीशु सुकाराम, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। पानी पे चलता है, भीड़ को पिलाता है, पानी पे चलता है, भीड़ को पिलाता, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। 1 2 3 go। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। Next week। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। మనం ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి పాడదాం. మరి రక్షకుడుగా జన్మించాడు. అందరిని బట్టి ప్రభునామానికి స్తోత్రం చెల్లించుదాం. ఎందుకనంటే ప్రతి మనిషి నరకంలో పడకుండా మరి మోక్షానికి మనందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన 2026 సంవత్సరాల కిందట నరావతారిగా వచ్చినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 10:9 ప్రకారము యేసు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు అని విశ్వసించి మరి క్రీస్తును 3వ దినమున సమాధిలో నుండి దేవుడు లేపాడని మనం నమ్మినట్లయితే నిత్య జీవము, రక్షణ మనకు కలుగుతూ ఉంది. కాబట్టి ఉదయకాలం మన తాండూరు పట్టణంలో దేవుని గొప్ప రక్షణ మరి ఉదయించును గాక. ప్రతి మనిషి హృదయం యేసు వైపు చూస్తూ ప్రత్యేకమైన అద్భుతమైన రక్షణను పొందుటకు దేవుడు సాయం చేయను గాక. ఈ సమయంలో మరి స్టెఫెన్ పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు మన పట్టణం నిమిత్తమై. మహాగణమైన మా తండ్రి, జీవం కలిగిన ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు కొరకు పరుగు అనే కార్యక్రమం ద్వారా ఈ తాండూరు పట్టణంలో తండ్రి, ఈ వీధుల్లో మీరే రక్షకుడు అని, ప్రభువు అని, పాపుల విమోచకుడు అని, రోగుల వైద్యుడు అని, పరలోకమునకు మార్గమని నిన్ను ప్రకటించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ పరుగును బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించగలిగిన దేవుడవు మీరని మీ కొరకు పరిగెత్తుతూ నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం కొరకు సహకరిస్తున్న అధికారులైనటువంటి వారిని నాయన, పోలీస్ యంత్రాంగమును ప్రభువా మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వీధుల్లో వింటున్న ప్రజలకు రక్షణార్థమై ఈ పరుగు ఉపయోగపడుటకు కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నా. అంధకారము తొలగునుగాక, రక్షణ కలుగునుగాక, చీకటి తొలగునుగాక, వెలుగు కలుగునుగాక.
శిక్ష తొలుగునుగాక, ఆత్మలో స్వతంత్రం అనుభవించుదురుగాక, పాపము తొలుగునుగాక, పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక, రోగము తొలుగునుగాక, ఆరోగ్యం అనుభవించుదురుగాక, నరకము తొలుగునుగాక, పరలోకములో మీ కొరకు వర్ధిల్లుదురుగాక. మీ కృప చూపి మేలు చేసి మహిమ పొందుమని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిగెడదాం 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 పరిగెడదాం. రన్ ఫర్